ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 3 జూన్ 2025. ఎస్ఎస్డి టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ కొంచెం చేంజెస్ అయితే చేశారు. అందులో మెయిన్ ఏంటంటే డీడీ టోకన్స్ అయితే కొద్దిగా చేంజెస్ అయితే చేశారు. నార్మల్గా శ్రీవారి మెట్టు మార్గంలో ఎర్లీ మార్నింగ్ టోకన్స్ అనేవి ఇస్తారు. ఏ రోజు టోకన్స్ ఆ రోజే ఇస్తారు. బట్ 7వ తేదీ నుంచి మాత్రం కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే టోకన్స్ అనేది ఇవ్వరు. 7వ తేదీ నుంచి భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్టాండ్లో ఉంటుంది. అక్కడైతే మనకు టోకన్స్ అనేవి ఇస్తారు. ఈ నెల 6వ తేదీ శుక్రవారం నుంచి టోకన్ల లభ్యత మేరకు ముందు వచ్చిన వారికి మాత్రం కొంచెం ఇస్తారనమాట. అండ్ అలాగే తమ ఆధార్ కార్డు చూపించి దివ్య దర్శనం టోకన్స్ పొందిన భక్తులకు శ్రీవారి మెట్టు మార్గంలో 1200 స్టెప్ దగ్గర స్కాన్ అయితే చేయించుకోవాలి. అండ్ అలాగే శనివారం శ్రీవారి దర్శనం వెళ్ళాలనుకున్న వాళ్ళైతే శుక్రవారం సాయంత్రం దివ్య దర్శన టోకన్స్ ఇస్తారనమాట. అది ఎక్కడంటే భూదేవి కాంప్లెక్స్లోనే ఇస్తారు. శనివారం దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ముందు రోజే ఇస్తారు భూదేవి కాంప్లెక్స్. ఈ చిన్న చేంజెస్ అయితే చేశారు. శ్రీవారి మెట్టులో టోకన్ అయితే వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. 7వ తేదీ దర్శనానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు 6వ తేదీ సాయంత్రమే వెళ్ళి టోకన్ అయితే తీసుకోవచ్చు. అక్కడ 2 టోకన్లు అయితే ఉంటుంది. ఒకటి ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ అలాగే డీడీ టోకన్స్, దివ్య దర్శన్ టోకన్స్ అనమాట. భూదేవి కాంప్లెక్స్లలో ప్రతిరోజు ఈవినింగ్ టైం ఎలాగో టోకన్స్ అనేవి ఇస్తున్నారు కదా, సో అలాగే ఈ కౌంటర్స్ అనేది కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. 6వ తేదీ సాయంత్రం నుంచి శ్రీవారి మెట్టు వద్ద నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు 6వ తేదీ సాయంత్రం నుంచి. సో ఇది కొంచెం హ్యాపీనే అనొచ్చు, బట్ కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. 2 టోకన్స్ ఒకటే చోట ఇస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్కడ బోర్డ్స్ అండ్ ఎంప్లాయీస్ కూడా అక్కడే ఉంటారు. ఎవరినైనా అడగండి, కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే భక్తులకు అందించే అన్నప్రసాదాలు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కొంచెం శ్రీవారి శ్రేయకులను ఎక్కువగా వినియోగించుకోవాలని చెప్పి ఆదేశించారు. ఇదైతే ఈవినింగ్ అనేది రిలీజ్ చేశారనమాట. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జీఈఓ వీరబ్రహ్మం, టీటీడీ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కొన్ని చేంజెస్ అయితే చేశారు టీటీడీ రూల్స్లో. కాబట్టి డీడీ టోకన్స్ అండ్ ఎస్ఎస్టీ టోకన్స్ అయితే ఈవినింగ్ టైం అయితే ఇస్తారు. వీలైనంత వరకు ట్రై చేయండి టోకన్స్ తీసుకొని భూదేవి కాంప్లెక్స్. ఇంతే అండి ఈరోజు వచ్చిన అప్డేట్ అయితే. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.